సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు టీవీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి, అమ్మాయిల జాగ్రత్తలు జరుగుతూనే ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో పోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, మహిళా సంఘాల మీటింగ్ పెట్టుకుంటున్నారు, టీవీల ముందు మాట్లాడుతున్నాం. అమ్మాయిలు కూడా కొంచెం ఆలోచించాలి. ఏ వృత్తి ఎన్నుకున్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది కూడా అమ్మాయిలకు ఉండాలి. ఈ చర్చల వల్ల లాభం జరుగుతుంది. ఎందుకు లాభం జరుగుతుందంటే అమ్మాయిలు ముందుకు వస్తున్నారు, ముందుకొచ్చి చెప్పుకుంటున్నారు, గలమెత్తుతున్నారు. సార్ జానీ మాస్టర్ విషయంలోనే కానివ్వండి, ఇప్పుడు హర్షసాయి విషయంలోనే కానీ ఏది జరిగినా మెటకే జరిగింది. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ భార్య ఏమంటుంది, నా భర్త చాలా మంచోడు అంటుంది. నీ భర్త మంచోడు అయితే ఈ రోజు ఇలాంటి ఎలిగేషన్ ఎందుకు వచ్చింది? నీ భర్త కదలికల మీద నీకు ఫస్ట్ నుంచి అనుమానం ఎందుకు ఉండదు? ఒక భార్యకి ఎందుకు తెలియదండి? భర్త విషయాలు భార్యకు ఒక్కసారి తెలుసుండాలి. ఈ రోజు వచ్చేసి నా భర్త మంచిది, నాకు అన్యాయం జరుగుతుందంటే ఇలా అమ్మాయికి పెళ్లి కాలేదు, 21 సంవత్సరం 22 సంవత్సరం కెరీర్ దొబ్బింది, జీవితమే నాశనమైంది, కెరీర్ పక్కన పెట్టండి. మరి ఆ అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? ఈయన పోయి జైల్లో కూర్చుంటాడు, బానే ఉంది. ఆ అమ్మాయి జీవితం ఏందనేది మనం ఆలోచించాలి. ఒక మగాడు ఒక ఆడదాని దగ్గర పోయిన తర్వాత జాబ్ పరంగా ఒక మగాడు ఉండాలి. వాళ్ళు ఎన్ని సంఘాలు అక్కవాళ్ళు చెప్తారు, ఎన్నో మహిళా సంఘాలు ప్రతి దగ్గర 30% రిజర్వేషన్ మొదలు పెడితే ఆ మహిళకు అన్యాయం జరుగుతున్నాయి. అమ్మాయిలు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఒకసారి వెళ్ళినప్పుడు ఒకసారి ఉన్నప్పుడు మన జాగ్రత్త ఇలా జానీ మాస్టర్ చేసాం. మన మంచిగా ఆయన కెరీర్ కూడా చూస్తారు. అసలు వాళ్ళ ఫ్యూచర్ అయినా గతంలో ఏం చేసిండు, గత చరిత్ర కూడా చాలా అది ఉంటుంది. వాళ్ళ భార్య చూడండి ఏ రకంగా చెప్తుంది. ఈ రోజు అమ్మాయి విషయం, అమ్మాయికి తెలియదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. తెలీదా అంటే ఒక మనిషిని నమ్మి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయిని ఏ రకంగా హింస పెట్టిండో బయటకు వచ్చింది. ఈ రోజు హింస పెట్టడం కూడా తప్పే. అయితే సంజయ్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి చిన్న సందేహం ఏంటంటే జానీ మాస్టర్ భార్య కూడా లేవనెత్తారు. మన ప్యానెల్ లో ఉన్నటువంటి కస్తూరి గారు కూడా ఇందాక లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఆయన గతంలోనే అత్యాచారం చేస్తుంటే ఒకవేళ భయపడి బయటకు వచ్చి చెప్పలేకపోయి ఉంటే ఖచ్చితంగా వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ వేరే మాస్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆయనతోనే 5-6 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతూ ఆయనతోనే ట్రావెల్ చేస్తూ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అనేది ప్రశ్న. ఒక నిమిషం సంజయ్ రెడ్డి గారు. సార్ నేను అనేది ఏంటంటే, ఆ అమ్మాయిని ఏ రకంగా 6 సంవత్సరాల నుంచి ఏ రకంగా హింసిస్తున్నాడు, హింస ఇచ్చింది కాబట్టి మేము మామూలుగా ఉండి బయటకు వెళ్ళిపోయేది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆ అమ్మాయి విషయం ఎక్కడ జానీ మాస్టర్ తప్పు కూడా ఉంది. పోక్సో చట్టం గురించి పక్కన పెట్టండి. ఆ అమ్మాయికి తెలిసి చేసిందా తెలియక చేసిందా? వీడైతే తెలిసే చేసి మీకు 2 పిల్లలు కదా, ఒంటి మీద వీడికి సోయలేదా? భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సిగ్గు లేకుండా నేను ఆడపిల్ల దగ్గరికి ఎట్లా వస్తాడు చెప్పండి? వాడికి ఇలా భార్య అంటే నేను అమ్మాయి కూడా భార్యనే కాదన్నాను, అమ్మాయి ఆడపిల్ల. కానీ ఒక మగవాడు కదలికలు ప్రతి మహిళ గమనించాలి.